వాట్సాప్లో ఫొటోస్ ఎవరైనా సెండ్ చేస్తారు, అది జస్ట్ నార్మల్. కానీ ఇంపార్టెంట్ ఫొటోస్కి పాస్వర్డ్ పెట్టి సెండ్ చేస్తే, అది ఎవరైతే ఓపెన్ చేయాలో వాళ్ళతో పాస్వర్డ్ షేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఈ ట్రిక్ని మీరు కూడా ఫాలో అవ్వాలి అనుకుంటున్నారా? ఫస్ట్ రీల్ని సేవ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ రీల్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి. రీల్ని ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి. ఫస్ట్ మీ ఫోన్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత PDF to go అని టైప్ చేసి ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. దెన్ డౌన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది ప్రొటెక్ట్ PDF అని. దాన్ని సెలెక్ట్ చేసుకొని చూస్ ఫైల్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. అక్కడ మీరు ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ డివైస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మీరు ఏ ఫైల్ని అయితే పంపించాలనుకుంటున్నారో ఆ ఫోటో పైన క్లిక్ చేసి అది ఓకే అయిపోయిన తర్వాత డౌన్లోకి వచ్చి ఎంటర్ పాస్వర్డ్ టు ఓపెన్. అది ఇక్కడ మీరు పాస్వర్డ్ ఇచ్చేసి మీకు నచ్చింది నెక్స్ట్ అదే పాస్వర్డ్ని కింద కూడా రిపీట్ చేసేసేయాలి. ఆ తర్వాత డౌన్లోకి వచ్చి స్టార్ట్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే అది మీ ఫోన్లో ఫైల్ లాగా సేవ్ అయిపోతుంది. మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ కాంటాక్ట్లోకి వెళ్ళి ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే వాళ్ళు ఓపెన్ చేస్తే పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే ఆ ఫోటో ఓపెన్ అవుతుంది. సేఫ్ అండ్ సెక్యూర్గా పంపాలి అనుకునే వాటికి ఈ ట్రిక్ ప్లే చేయండి.